హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఎగ్ కర్రీ పఫ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ పఫ్ ఇండియాలో దొరుకుతుంది, కానీ మనకి అమెరికాలో అస్సలు దొరకదు. కానీ ఇవి ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎలాగో ఎయిర్ ఫ్రైలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్ అండ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. టొమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర అండ్ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను దీనికి. చిల్లీస్ అంటే పచ్చిమిర్చి, కరివేపాకు కావాల్సిన వేరేవి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే సింపుల్గా పిల్లలకు చేస్తున్నాను కాబట్టి ఇవి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి, చూపిస్తాను మీకు ప్రాసెస్లో. సో మెయిన్గా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకొని తగినంత మనకి ఉప్పు అండ్ తగినంత పసుపు వేసుకొని ముందే కలుపుకుంటున్నాను. బాగా మంచిగా ఎర్రగా అయ్యేదాకా కలుపుకొని తర్వాత టొమాటోస్ కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసేస్తే అది బాగా కలిపి తర్వాత మూత పెట్టుకుంటే అది కొద్దిగా మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను నేను, దంచుకున్నాను, కచ్చపచ్చగా దంచుకొని దాన్ని ఇప్పుడు దీంట్లో కావాల్సినంత వేసి మంచిగా కలుపుకొని తర్వాత మూత పెడితే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ తోటి. ఇదే టైంలో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే డ్రై అనిపించింది, సో మళ్ళీ మాడకుండా. తర్వాత కావాల్సినంత కారం కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా మంచి స్పైసీ లెవెల్స్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బట్టి జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను నేను. కొంతమంది ధనియా పొడి కూడా వేసుకుంటారు. నేను జీలకర్ర పొడి అండ్ కొత్తిమీర వేసి బాగా కలిపాను. సో మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీరతోటి. తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పక్క అలా ఉంచేస్తే మొత్తం కూర రెడీ అవుతుంది, మసాలా రెడీ అవుతుంది. ఇది పఫ్ పేస్ట్రీ షీట్స్ బయట స్టోర్లో తీసుకొని నేను వాటిని జస్ట్ హాఫ్ లాగా కట్ చేసుకొని ఆ షీట్స్ నుంచి ఇప్పుడు రోల్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనం రోల్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో చేసుకొని దాంట్లో ఇప్పుడు మసాలా పెట్టేసి తర్వాత కట్ చేసుకున్న ఎగ్ని పెట్టేసి మొత్తము కార్నర్స్కి మాత్రము కొద్దిగా వాటర్ పెట్టేసి అన్ని సైడ్స్ బాగా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేస్తే అంటే మంచిగా కవర్ అయిపోతుంది అనమాట. మొత్తం పఫ్ లాగా కవర్ అయ్యి లేయర్స్ లాగా వస్తుంది. దానిపైన ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయాలి, జస్ట్ ఇలా టచ్ చేయాలి. నేను బ్రష్ తోటి స్ప్రెడ్ చేశాను ఆయిల్ని. అలా ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి 4 పడతాయి, సో అందుకే నేను ఇక్కడ 4 రెడీ చేసుకుంటున్నాను. సో దాన్ని మళ్ళీ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని మసాలా పెట్టి వాటర్తో క్లోజ్ చేసేసి అలా ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో పార్చ్మెంట్ పేపర్ వేసాను. అంటే అల్యూమినియం ఫాయిల్తో మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని దాన్ని పార్చ్మెంట్ పేపర్ వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి ఆ 4 పెట్టేసి 365 degrees అండ్ 15 minutes టైంకి పెట్టిన తర్వాత ఇలా మంచిగా ఎర్రగా అయ్యాయి. దాన్ని ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే టొమాటో కెచప్తో చేసుకుంటే యమ్మీ కర్రీ పఫ్ రెడీ. ఈ కర్రీ పఫ్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.